కడపలో సంచలనం సృష్టించిన అలంఖాన్ పల్లి పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో 36 రోజుల రిమాండ్ అనంతరం ఆయన కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన నిత్యానందరెడ్డి పెద్ద దస్తగిరి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై అక్రమంగా కేసు బనాయించారని ఆరోపించారు. పెద్ద దస్తగిరి మర్డర్ గురించి నాకు కండిషన్ బెయిల్లో రావడం జరిగింది. నా యొక్క వాదనను ప్రజాస్వామ్యబద్ధంగా వినిపించుకోవడంలో నా హక్కును మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఉన్నా. నాకు పెద్ద దస్తగిరి మర్డర్కు ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఒక అక్రమ కేసు మాత్రమే. ఎందుకంటే పెద్ద దస్తగిరి అనే అతను మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కూడా నాకు మంచి స్నేహితుడు. ఆయన కూడా ఎప్పుడు ఒక సోదరుడిలాగా ఎక్కడ కనిపించినా అతను నన్ను పలకరించేవాడు. నేను కూడా అదే గౌరవంతో అతన్ని పలకరించేవాడిని. నాకు అతనికి ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎటువంటి లావాదేవీలు కానీ ఎప్పుడు కూడా లేవు. ఎప్పుడు కూడా మేమంతా కూడా పార్టీ ఆఫీస్లో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇది ఒక అనుకోకుండా జరిగినటువంటి ఒక దుర్ఘటన. ఎందుకంటే ఒక మంచి మిత్రుడిని మేము కూడా కోల్పోయినాం. ఆ బాధ నాకుతో పాటు మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఉంది.